హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా హవినాన్న పుట్టినరోజు పొద్దున్న పెట్టారు కదా, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టిన వాళ్ళందరికీ. ఇక మా మనవడి పుట్టినరోజు అన్నమాట. మా కొడుకు కోళ్ళు వచ్చారు హవినాన్ని తీసుకొని. ఇక మా పిల్లలు అందరూ వచ్చేసారు, మా చెల్లెళ్ళ కోళ్ళు అందరూ. ఇక గుడికి అయితే వెళ్ళటానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ కర్మారం గుడిలో అమ్మవారికి అభిషేకం చేపిస్తానన్నాడు మా బాబు. ఇక అందుకని హవినాన్ని తీసుకొని వెళ్దామని చెప్పి అందరూ రెడీ అయిపోయాము. మా చెల్లెళ్ళు అయితే ఈరోజు మిరాకిల్ అనమాట. పొద్దున్నే వచ్చేసారు. ఎప్పుడో 12కి 1 గంటకు వచ్చేవాళ్ళు. ఈరోజు మేము రెడీ అవ్వను కూడా అవ్వలేదు, 6 వచ్చేసారు. ఇక గుడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అందరం యూట్యూబర్స్. మా చెల్లి, మా కోళ్ళు అందరూ. ఇక అందరూ ఎవరి వీడియోలు వాళ్ళు పట్టుకొని కూర్చున్నాము. ఇక మా దిత్యాను మా హవినాన్న ఈయన దగ్గరికి, మా వారి దగ్గరికి ఇక ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ఎక్కేశారు సంక. ఇక వాళ్ళని మాత్రం ఆపలేకపోతున్నాము వీడియోలు అయితే. ఇక నేనైతే వీడియో తీసుకున్నా, మా చెల్లి కూడా లెగిసి వీడియో తీసుకుంటుంది. మా చెల్లికి కూడా ఛానల్ ఉంది, మా కోడలికి ఉంది. ఇంకా మా కోడలు వీడియో అయితే మా చెల్లెళ్ళ కోడలు తీస్తుంది. ఇక అది ఎక్కిందని చెప్పి మా హవినాన్న అయితే వాళ్ళ తాత దగ్గరికి నేను ఎక్కుతా నడుస్తున్నాడు. ఇక గుడికి వెళ్ళిపోద్దాము, అభిషేకం చేపిద్దామని చెప్పి అనుకున్నా. ఇక మా బాబు గుడికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి. ఇక ఆగ్నానా అని చెప్పి కాసేపు వీడియో తీసుకున్నాము. వీళ్ళైతే కొన్ని ఫోటోలు తీసుకుంటున్నారు, ఆ ఫోటోలు కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇక చూసారుగా వీడియోస్ ఎలా దిగుతున్నారో. ఇంకా మా మనవరాలు అనమాట, మా పెద్దమ్మాయిల కూతురు. ఇక ఇదేమో మా ముద్దు మనవరాలు, ఆ పెద్దమ్మాయిల కూతురు. ఇక మేము అందరం రెడీ అయ్యామండి. ఇక అభిషేకానికి మా మనవడికి ఇంకా నిద్ర రాలేదు, అల్లరి చేస్తున్నాడు. చూసారుగా అలా అరుస్తున్నాడు. ఇక అభిషేకం అనమాట. గుళ్ళోకి వెళ్ళిపోయాక అభిషేకంలో అందరూ కూర్చున్నాము. ఆ గుళ్ళో ఇక నీళ్లు పోస్తారు కదా, ఆ నీళ్ళు అందరికీ ఇచ్చి తాకిస్తున్నారు. అభిషేకం చేసేవాళ్ళు మాత్రమే గుళ్ళో ఉంటారు. ఇక వీడియో తీయొచ్చు అంటే తీయమన్నారు. ఇక అందుకని వీడియో తీసుకున్నా. ఇక హవినాన్న ఉన్నాడు కదా అని నేను సెల్ఫీ ఒకటి దిగాను. ఇక అందరం పూజ చేసాము. ఇక మా మనవడికి గిఫ్ట్గా వాళ్ళ తాతయ్య, మా కోళ్ళ వాళ్ళ నాన్న అన్నమాట, ఇక బైక్ అయితే ఇచ్చారు గిఫ్ట్గా. ఇక దాన్ని అయితే మా బాబు ఫిట్టింగ్ చేస్తున్నాడు. ఇక అవన్నీ బ్యాటరీలు వేసి ఇక దాన్ని అయితే రెడీ చేస్తే దాని మీద ఎక్కి కాసేపు తిరుగుతానన్నాడు. ఇక దానికోసం ముద్దు మనవరాలు వీళ్ళు పోటీలు పడుతున్నారు. ఏంటో వెరైటీగా ఉంది కదండి ఈ బొమ్మలు అవి. ఇక బర్త్డే కోసం అన్నీ రెడీ చేసాం. మా కాళ్ళు అయితే హ్యాపీ బర్త్డే ఇది మీషోలో పెట్టుకుంది, బాగుంది. ఇక గేమ్స్ అంట, గేమ్స్ అని చెప్పి ఇక పిల్లలు కదండి. ఇక మా కోడలు మనవరాలు గేమ్స్ కండక్ట్ చేశారు. బోరలు ఊదాలంట, ఎవరు పెద్దగా ఊదితే ఎవరు ఫస్ట్ ఊదుతారు అని చెప్పి ఊరికే ఫన్ గేమ్ అన్నమాట. చాలా బాగుంది, సరదాగా సాగింది. అసలు మధ్యాహ్నం పూట భోజనాలు చేసి కూర్చున్నాము. అందరం కూర్చున్నాక ఈ ఆటలు అన్నమాట. కాసేపు అంతా సందడిగా ఉంది. ఇక కేక్ కట్ చేయాలి కదా, కేక్ అయితే తీసుకొచ్చేసారు. కేక్ కట్ చేయించడానికి కూర్చుంటే బూట్లు వద్దని ఏడుస్తాడు, బూట్లు తీసేయమంటాడు, ఉంచుకోమని చెప్పి కాసేపు బతిలాడంగా కాసేపు ఉంచుకున్నాడు. ఇక తీసే అని టేబుల్ మీద కేక్ పెట్టనివ్వట్లేదు, ఏడుపు. ఇక వీళ్ళంతా రెడీ అయిపోయి కూర్చున్నారు. నేనైతే అసలు ఇక అట్లాగే కూర్చున్నాను, కదలలేదు. వీళ్ళే అన్నీ చేసుకుంటున్నారు, పిల్లలే పనులు అన్నీ చేశారు. ఇక అన్నీ రెడీ చేసి ఇక బైక్ తీశారు. ఇక అవన్నీ బ్యాటరీలు అన్నీ వేసి కాసేపు తిరిగాడు. ఇక కేక్ కట్ చేసేసి అందరం తలకో ముక్క తిన్నాము. చాలా బాగుందండి. అందరం ఇలాగా ప్రతి ఫంక్షన్కి ఇలా కలుసుకుంటే బాగుంటుంది కదా. ఇక అందరూ మా చిన్నమ్మాయి వాళ్ళు వచ్చారు, మనవడు, ఇద్దరు మనవళ్ళు రిషి, మోక్షి, మా చిన్నమ్మాయి. అసలు ఎంత బాగుందో, ఇదంతా సందడిగా ఉందండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.